ఇద్దరు ఏకీభవిస్తే. ఒక గ్రామంలో ఇద్దరు భక్తిగల స్త్రీలుండేవారు. వారి భర్తలు మాత్రం క్రీస్తు స్వార్థకు పూర్తి వ్యతిరేకులు. వారి భర్తలు నిత్య నరకంలో ప్రయాణించడాన్ని ఆ ఇద్దరు యవ్వన స్త్రీలు గమనించారు. వారు వారి వారి ఇండ్లలోనే ఉండి వారి భర్తల కొరకు ప్రభు పాదాల ముందు కన్నీరు కార్చారు. ఇద్దరు మంచి స్నేహితురాలైనందున తరచుగా కలుసుకొని ఒకరి భారాలను ఒకరితో పంచుకునేవారు. చివరికి వారిద్దరూ ప్రతిదినం కలిసి రోజుకు 1 గంట సేపు వారి భర్తల కొరకు ఏకీభవించి ప్రార్థించాలని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఆ విధంగా వారు ప్రతి దినము తప్పక కూడుకుంటూ 7 సంవత్సరాలు ప్రార్థించారు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. వారి భర్తల్లో ఇసుమంతైనా మార్పు లేదు. వారెంతో నిరాశ చెందారు. వారి ప్రార్థనలన్నీ గాలిలో కలిసిపోయాయి అనిపించింది. ఏం చేద్దాం, ఈ ప్రార్థనను ఆపేద్దామా అని కూడా అనుకున్నారు. కానీ లోపల వారి ఆశ చావలేదు. మోడువారిన వారి విశ్వాసం చిగురించసాగింది. ప్రభు గొప్పవాడు. జవాబు ఆలస్యం కావచ్చు, కానీ మన ప్రార్థనలు నిర్లక్ష్యం చేయబడలేదు. ప్రభు తప్పకుండా వారిని మారుస్తాడు అన్న విశ్వాసంతో ఆ ప్రార్థనను కొనసాగించడానికి తీర్మానించుకున్నారు. ఇంకొక 3 సంవత్సరాలు కలిసి ప్రార్థించారు. వారిలో ఒక స్త్రీ అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మేల్కొంది. అక్కడున్న దృశ్యాన్ని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తను మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటే ఎగతాళి చేసిన భర్త ఇప్పుడు మోకరించి వేదనతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అది కలో నిజమో ఆమెకు అర్థం కాలేదు. అతడు మేలుకొన్న తన భార్యను చూసి, నా కోసం ప్రార్థన చేయి, రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు, కృపాకాలం గడిచిపోతుంది, కరుణాపీఠం చేరుకోవడానికి తలుపులు మూయబడుతున్నాయి, ఇప్పుడు తప్పితే ఇక ఎన్నడూ నాకు తరుణం దొరకదు అన్నాడు. ఆమె ఆనందానికి అవధులు లేవు. భర్తతో కలిసి ప్రార్థించింది. కృపా సింహాసనం దగ్గరికి నడిచింది. ఎంత త్వరగా తెల్లవారుతుందో అంత త్వరగా వెళ్ళి తన స్నేహితురాలకి తెలియజేయాలనుకుంది. తెల్లవారగానే లేచి స్నేహితురాల్ని కలుసుకోవడానికి బయలుదేరి వెళ్తూ ఉంది. దారిలో ఆమె స్నేహితురాలే ఎదురైంది. వెంటనే ఈ శుభవార్తను ఆమెకు తెలియజేసింది. ఆమె స్నేహితురాలు ఆమెతో, మా ఇంట్లో కూడా ఇదే జరిగింది. నా భర్త కూడా రాత్రంతా పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆయన నూతన వ్యక్తిగా మారాడు అని తన కథను వివరించింది. ఇద్దరు స్త్రీలు ఆశ్చర్యపోయారు. 10 సంవత్సరాల ప్రార్థన ఫలించినందుకు, వారి కళ సాకారమైనందుకు దేవుణ్ణి ఎంతగానో స్తుతించారు.